ఊరి శ్మశానం దగ్గర పరిచర్య మొదలుపెట్టాను. శ్మశానం దగ్గరే ఉండేవాడిని, శ్మశానం దగ్గరే పడుకునేవాడిని. శ్మశానం వాకిట్లోనే ఎదురుగా ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గరే, ఆ చెట్టు గట్టు మీద పడుకునేవాడిని. బస్ స్టాండ్కి వెళ్ళి స్నానం చేసేవాడిని. న్యూస్ పేపర్లు కొనుక్కొని ఒళ్ళు తుడుచుకునేవాడిని. ఒకటే వాటర్ బాటిల్ ఉండేది. మంచినీళ్ళు తాగాలన్నా, కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా ఒక్క బాటిలే. ఆ ఒక్క వాటర్ బాటిల్ తోటి అట్లా నేను పరిచయం చేస్తున్న రోజుల్లో ఒక త్రాగుబోతు రాత్రిపూట నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి అని చెప్పి ఆ ఊరి నుంచి నన్ను తరమడానికి చాలా పెద్ద కర్రలతోటి నా మీద దాడి చేశాడు. నన్ను కొట్టంగా ఆ కర్ర ఒంటి మీద ఇరిగిపోయి ఇంత ముక్కలైపోయి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట ఈ సాక్ష్యాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముందుగా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వెలుగు సాక్షులు అనేటువంటి ఈ కార్యక్రమంలో మరొక మంచి శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని, శ్రేష్టమైనటువంటి భక్తుడిని ఈ వేదిక ద్వారా మీకు పరిచయం చేయాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. విజయవాడ పట్టణం నుంచి నున్నా అనేటువంటి ప్రాంతంలో సేవ చేసినటువంటి దైవజనులు, మరి ఒక అన్యజనుల కుటుంబం నుంచి యేసుప్రభుని నమ్ముకున్నారు. వారు పుట్టుకతో ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదు, అన్యజనుల్లోంచి యేసుప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు. మరి అనేక మంచి విషయాలు, మంచి మనల్ని ఆత్మీయంగా ముందుకు నడిపించేటువంటి విషయాలు అయ్యగారి సాక్ష్యంలో ఉన్నాయి. మరి ఈ సాక్ష్యాన్ని పూర్తిగా చూడాల్సిందిగా మీ అందరికీ ప్రభు పేరట తెలియపరుస్తాను. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. ఎంతో ప్రయాసతో మా మధ్యలోకి వచ్చి ఉన్నారు. మరి అందును బట్టి మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. మీ యొక్క సాక్ష్యాన్ని మాతో పంచుకునే ముందు మీ కుటుంబ నేపథ్యాన్ని ముందుగా మాకు తెలియపరచండి. మంచిది బ్రదర్. నా పేరు జకరియా. నేను విజయవాడకి సమీపంలో నున్న అనే ప్రాంతంలో సేవ చేస్తున్నాను. ప్రస్తుతం నా పేరు జకరియా అని పిలువబడుతుంది, కానీ నేను యేసుప్రభుని అంగీకరించక ముందు నా పేరు బాలశంకర కుమారాచారి. నేను హైందవ కుటుంబంలో దేవశిల్పి విశ్వకర్మ వంశానికి సంబంధించిన వ్యక్తిగా పిలువబడేవాడిని. ఎవరి విశ్వకర్మ అంటే, హైందవ వేద పురాణ ఇతిహాసాల ప్రకారం బ్రహ్మకు ఘంటాన్ని, విష్ణువుకు సుదర్శన చక్రాన్ని, మహాశక్తికి దివ్యరథాన్ని, పాండవులకు ఇంద్రప్రస్థ నగరాన్ని సృష్టించి ఇచ్చి సకల కళాపోషకుడిగా పేరు పొందిన కళాపోషకుడు, సుమారు 1000 కళ్ళు కలిగిన వాడని ప్రశంసించబడిన వ్యక్తి దేవశిల్పి విశ్వకర్మ. సుప్రసిద్ధులైనటువంటి కళాకారులు సృష్టి యొక్క తొలినాళ్ళ నుండి సుప్రసిద్ధులైనటువంటి కళాకారులు 5గురు విశ్వకర్మ యొక్క సంతానమని పిలువబడేవాళ్ళు. వారిలో ఒకరు మనుబ్రహ్మ, 2 మయబ్రహ్మ, 3 త్వష్ట బ్రహ్మ, 4 విశ్వజ్ఞ బ్రహ్మ, 5 శిల్పి మనుబ్రహ్మ. వీరినే విశ్వబ్రాహ్మణులు అని లేక విశ్వకర్మలు అని పిలుస్తారు. వీరిలోనే జన్మించి కాలజ్ఞాన గ్రహీతగా పేరు పొందిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు విశ్వబ్రాహ్మణుడు. వీరిలోనే జన్మించి జగద్గురువుగా పిలువబడిన శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు విశ్వబ్రాహ్మణుడు. మేము కూడా అదే కులానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి నేను పుట్టినటువంటి కులంలో సుమారు పంచవృత్తులు ఉన్నాయి. కాబట్టి మా పూర్వీకులు నాటి నుండి నేటి వరకు అదే వృత్తి విధానాల్లో కొనసాగుతూ కొందరు బ్రహ్మంగారి మఠపీఠాధిపతులు గాను, కొందరు పౌరోహిత్యం చేసేటువంటి పురోహితులు గాను, కొందరు సిద్ధాంతులు గాను, కొందరు కమ్మరవారు గాను, కొందరు వడ్రంగులు గాను, కొందరు స్వర్ణకారులు గాను తమ తమ వృత్తి విధానాల్లో కొనసాగుతున్నారు. అయితే మేము వృత్తిరీత్యా స్వర్ణకారులు. మా నాన్నగారు, మా తాతయ్య గారు వాళ్ళు బంగారపు గాజులు తయారు చేసేవాళ్ళు విజయవాడలో. కాబట్టి అన్ని రకాలైన వస్తువులు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. కనుక మేము వృత్తిరీత్యా స్వర్ణకార సంఘంలో ఒక మెంబర్గా ఉంటూ చాలా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించేవాళ్ళం. మా ఇంట్లో చాలా పూజా పునస్కారాలు జరుగుతుండేవి. అంటే అవి ఎంతగా అంటే విపరీతంగా జరిగేవి. అంటే ఆకు పూజ, బిల్వార్చన, నామార్చన, కుంకుమార్చన, పాలాభిషేకం, తైలాభిషేకం, పుష్కర స్నానాలు, నదీ స్నానాలు, మడి పూజలు, రుద్రాభిషేకం, శతరుద్రాభిషేకము, నోములు, వ్రతాలు, నవగ్రహ పూజలు, తీర్థయాత్రలు,
ఇవన్నీ చేస్తూ మేము చాలా భక్తి వైరాగ్యంతో ఉండేవాళ్ళం. వీళ్ళలో మా కులదైవం కంచి కామాక్షి, అలానే సనారీశ్వరుడు. ఎక్కువగా మా ఇంట్లో దుర్గాదేవి పూజలు కూడా చేసేవాళ్ళు. మా ఇంట్లో మా నాన్నగారికి వివాహమైన తర్వాత మా తల్లి గర్భధారణ జరిగినాక నేను దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారు పుట్టినరోజున మూల నక్షత్రం రోజున పుట్టాను. ఆ కారణాన్ని బట్టి చిన్న వయసు నుంచి కూడా నన్ను కొంచెం గారాబగా ముద్దుగా నన్ను చూస్తే మంచిది అన్నట్లుగా పెంచటము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉంది. కాబట్టి నేను దాన్ని బట్టి చాలా సంతోషించేవాడిని. ఏదైనా ఒక అపశకునం ఎదురొచ్చినా, ఏదైనా ఒక కీడు జరిగినా, ఏదేమైనా నన్ను చూసేవాళ్ళు. పౌర్ణమి రోజు కూడా మా మేనత్తలు వాళ్ళందరూ కూడా నన్ను చూసేవాళ్ళు. ఏంటంటే నువ్వు అమ్మవారు పుట్టినరోజున పుట్టావురా, కాబట్టి నిన్ను చూస్తే ఎటువంటి కీడైనా పోతుంది అనేసరికి నా మనసులో ఎట్లా ఉండేదంటే, సంతానపరంగా మీరు ఒక్కలేనండి? సంతానపరంగా మీరు ఒక్కలేనా లేకపోతే మీ తర్వాత? సంతానపరంగా మేము ముగ్గురు అన్నదమ్ములు. నేను అందులో పెద్దవాడిని. నా పేరు బాలశంకర్ కుమారాచారి. ప్రభువుని అంగీకరించినాక నా పేరు జకర్యా అని పిలువబడింది. అట్లా మేము మా చిన్నతనం నుంచి కూడా నా వ్యక్తిగతమైన నా జీవన విధానానికి వచ్చేసరికి నా చిన్నతనం నుంచి కూడా చాలా భక్తితో నన్ను పెంచారు. మీరు కొన్ని రకాల పూజల గురించి చెప్తా ఉన్నారు, పాలాభిషేకం అని, నెయ్యి అభిషేకం అని. అవును. ఇవన్నీ చేయటానికి వెనక ముఖ్య ఉద్దేశం అంటే పుణ్యం రావాలన్నా లేకపోతే వేరేది ఏమైనా ఆశించా? పుణ్యం రావాలని లేకపోతే ఏదైనా ఆశించని కాదు, కానీ భగవంతుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయనకి అభిషేకాలు చేయడము. రెండవది కొన్ని మొక్కుబళ్ళు. ఆ తర్వాత పుణ్యం కోసం చేసేవి కూడా ఉంటాయి. అంటే పుణ్యం కోసం చేసే వాటికి వస్తే దాన ధర్మాలు ఇవన్నీ చేసేవి పుణ్య కార్యక్రమాలు. అయితే దేవుడు ఉన్నాడు అని ఆయన్ని నమ్మి ఆయన మనసులోనికి తీసుకొని దాన్ని నమ్మి చేసేది అది భక్తి కార్యక్రమం అవుతుంది. కాబట్టి నేను నాస్తికులం కాదు. నాస్తికులైతే దేవుణ్ణి నమ్మరు. కాబట్టి దేవుణ్ణి నమ్ముతున్నాము. అయితే మనల్ని సృష్టించిన 3 కోటి దేవతలు వీరే అని చెప్పి ఆ దేవుణ్ణి, మనల్ని పుట్టించిన, మనకు జన్మనిచ్చిన దేవుణ్ణి మనం ఆరాధించాలి, పూజించాలి. కాబట్టి మేము పూజించేవాళ్ళం. అట్లా మా చిన్నతనం నుంచి కూడా బాగా దేవతారాధన చేసేవాళ్ళం. 3 కోటి దేవతల్ని మనస వాచ కర్మణ చాలా చిత్తశుద్ధితో, చాలా పవిత్రమైన భక్తితోటి మేము పూజ చేసేవాళ్ళం. అయితే నా చిన్నతనం నుంచి కూడా నాకు ఎక్కువ భక్తి అలవాటు పడింది. అంటే ఎంత అంటే సుమారు ఒక 5 సంవత్సరాల వయసుకే తలకు 3 విభూది నామాలు, చేతులకు విభూది నామాలు, ఛాతీకి ఉదరానికి విభూది నామాలు పెట్టుకొని చాలా దైవారాధన చేసేవాడిని. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, నా చిన్నతనంలో, ముగ్గురు అన్నదమ్ములని మీకు చెప్పాను, నా చిన్నతనంలో నాకు ఒక ప్రశ్న వచ్చింది. అదేం ప్రశ్న అంటే, మా ఇంట్లో చుట్టూ 3 కోటి దేవతల ఫోటోలు ఉండేవి. వాటన్నిటిని మేము చూసి చాలా దేవుణ్ణి తలుచుకునేవాళ్ళం. అయితే ఒకరోజు మేము ముగ్గురు అన్నదమ్ములు బాగా అల్లరి చేస్తున్నప్పుడు మా మేనత్త ఎప్పుడు కూడా మా అల్లరిని అదుపులో పెట్టడానికి ఆమె ఏం చెప్పేదంటే, మంచం మీద కూర్చొని కాళ్ళు ఊపుతుంటే, అరే మీరు అలా కాళ్ళు ఊపకూడదు, పులిమామ వస్తుంది, పులిమామ వచ్చి మీరు 2 కాళ్ళు కోసేస్తుందిరా అని చెప్పింది. పులిమామ ఎవరు అంటే, విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కొలువబడుతున్న కనకదుర్గాదేవి, ఆమెని పులిమామ అనేవాళ్ళు. ఆమె పులి మీద, పులి ఆకారంలో పులి వాహనం చేసుకొని ఉంటుంది కాబట్టి ఆమె పులిమామ వస్తుంది, మీ కాళ్ళు కోసేస్తుంది అని అంటే, పడుకోవాలనుకున్నప్పుడల్లా ఈ మాట చెప్పేవాళ్ళు. సరే మేము కాళ్ళు పైకి ఎత్తేవాళ్ళు, పడుకునేవాళ్ళు. అయితే ఒకరోజు మా మేనత్త నేను అడిగాను, అత్తయ్య పులిమామ కాళ్ళు కోసేసిద్దని చెప్తున్నావు కదా, నువ్వు ఎప్పుడైనా పులిమామని చూసావా అని అన్నా. అంటే అప్పుడు మా మేనత్త ఆవిడనింది, అరే పులిమామ దేవుడురా, దేవుణ్ణి చూస్తే ఎవరన్నా బతుకుతారా, దేవుణ్ణి చూస్తే చచ్చిపోతారా అని. అప్పుడు నాకు వెంటనే ఆ చిన్న వయసులో నా మనసుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుణ్ణి చూస్తే చచ్చిపోతామా? దేవుణ్ణి చూస్తే మనిషి చచ్చిపోయేటట్లయితే మరి ఇంతమంది దేవుళ్ళ ఫోటోలు మన ఇంట్లో ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నా చిన్న మెదడుకి అప్పుడు అనిపించింది, బహుశా ఒకవేళ దేవుణ్ణి ఎవరైనా
చూసిన వెంటనే ఆ వ్యక్తి చనిపోతాడు. కాబట్టి దేవుడా నువ్వు ఎలా ఉంటావు, ఒక 5 నిమిషాలు నాకు సమయం ఇస్తే నేను డ్రాయింగ్ గీస్తాను, నువ్వు ఎలా ఉంటావు ప్రజలకు తెలిసిద్ది కదా అని పర్మిషన్ అడిగితే అలా ఈ వ్యక్తి డ్రాయింగ్ గీస్తే అట్లా ఈ ఫోటోలు ఏమైనా బయటకు వచ్చినాయా? అసలు ఎలా వచ్చినాయి ఇవన్నీ? దేవుడిని చూస్తే చచ్చిపోతామని అన్నప్పుడు అసలు ఇన్ని ఆకారాలు ఎలా వచ్చినాయి? వీటన్నిటిలో మేము శివారాధన బాగా చేసేవాళ్ళం, శివుడిని పూజించేవాళ్ళం. శివుడు ఆయన మా కులదేవం, మేము శివభక్తులం. ఆయన చూస్తేనేమో తల మీద గంగాదేవిని పెట్టుకొని, పక్కన పార్వతీదేవిని పెట్టుకొని, ఆయన త్రిశూలధారణ అవన్నీ కలిగి ఉండి, ఆయన చూడడానికి మెడలో నాగుపాము వేసుకొని, ఆయన ఉండడానికి ఒక మంచి ఆకారంతో ఒక కండలు తిరిగిన బాడీ బిల్డర్లా ఉంటాడు ఆయన. అలాంటిది మరి దేవుని చూస్తే చనిపోదామంటే మరి నా ఇష్టదైవమైన శివుడు కూడా ఇలా ఉంటాడని ఎవరు గీశారు బొమ్మ? అయితే నాకు ఈ ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నను నేను వెళ్ళి మా మేనతను అడిగితే ఆవిడనింది, రే నీకు పెరిగే కొద్దీ పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వస్తున్నాయి, పడుకోరా అని చెప్పి నన్ను తిట్టి పడుకోబెట్టారు. అయితే నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పలే. ఇవన్నీ ఎలా వచ్చాయి అని నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పలే. అయితే పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా. చిన్నతనం నుంచి ఈ ప్రశ్నలు వచ్చేవి. చిన్నతనంలో ఉంటుంది మీకు? అప్పుడు నాకు తెలిసి గట్టిగా ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయేమో. చాలా చిన్న వయసు. అప్పుడే చాలా చిన్న వయసులోనే నాకు ఈ ప్రశ్నలు వచ్చేవి. కొంతమందికి పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా ఈ ప్రశ్నలు రావట్లేదు. అంటే నిజం చెప్పాలంటే నేను అనుకోవడం నా వ్యక్తిగతంగా అందరిలో కూడా నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, చనిపోతున్నాను, ఎక్కడికి వెళుతున్నాను మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అందరికీ వస్తాయనేది సహజమైన నా ఆలోచన. నా మట్టుకు నాకు ఏమనిపించేదంటే అసలు దేవుడు ఎవరు, మనుషులు ఎందుకు చేశాడు, మనుషులు ఎందుకు చనిపోతున్నారు, చనిపోయిన తర్వాత పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడని, అక్కడ పెద్ద నూనె బాండి ఉండి నూనెలో మనుషులు వేపుతారని, పుణ్యం చేసినవాడు స్వర్గానికి వెళ్తాడని, అక్కడ దేవుడు ఉంటాడని, అది వైకుంఠం, అదే కైలాసం అని, ఇట్లా అదే స్వర్గపురి అని ఇట్లా చెబుతూ ఉంటారు కదా. మరి పుణ్యం చేసినవాడు మంచివాడు ఎవడన్నా ఉన్నాడంటే అందరూ పాపులే. మరి చచ్చిపోయిన తర్వాత అందరూ వెళ్ళాల్సింది నరకానికి. నరకంలో ఏమన్నా ఏసీలో కూర్చున్నట్టు ఉంటుందా అంటే ఇట్లా ఉండదు. అది నరకం చాలా భయంకరమైనది. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాడని ఉంది. మనిషి పాపం చేయకుండా ఉండలేడు, పాపిగా చనిపోతే పాతాళానికి వెళ్ళకుండా ఉండలేడు. కాబట్టి మనిషి అసలు దేవుడు ఎవరు, దేవుడు మనిషిని ఎందుకు చేశాడు, మనిషిని చేసినంత మనిషి ఎందుకు చనిపోతున్నాడు, చనిపోయిన తర్వాత నరకానికి ఎందుకు వెళ్తున్నాడు, నరకానికి ఎందుకు వెళ్ళి బాధపడుతున్నాడు, అసలు చనిపోయే కాడికి దేవుడు మనిషిని ఎందుకు చేశాడు, అసలు ఈ దేవుడు ఎవరు అనే ప్రశ్న చిన్నప్పటి నుంచి ఉండేది నాకు. అయితే ఒకటి ఏంటంటే అందరి దేవుళ్ళ కంటే మించిన గొప్ప శక్తి గలవాడు మా శివయ్య అని చెప్పి మేము శివారాధన చేసేవాడు అప్పట్లో. మీ నమ్మకం? మా నమ్మకం. అయితే నేనే కాదు, మాకు విశ్వబ్రాహ్మణ కుటుంబంలో ఉన్న వాళ్ళకి, శివుడిని ఆరాధించే వాళ్ళందరికీ కూడా శివుడే సృష్టికర్త, శివుడే సమస్తానికి మూలం అనేటువంటి ఆలోచన, ఆది దంపతులు శివపార్వతులు అనే ఆలోచన ఉంటుంది. అయితే నాకు ఎట్లా ఉండేదంటే అసలు ఈ సృష్టి మొత్తానికి మూలమైన వ్యక్తి ఎవరు, ఆ మూలమైన వ్యక్తి ఎవరో తెలుసుకొని అతన్ని ఆరాధించాలి అనే ఆలోచన నాలో ఉండేది. అయితే ప్రశ్న అడిగేవాడిని, చిన్నపిల్లవాడిని కాబట్టి నాకు దానికి సమాధానం చెప్పేవాళ్ళు కాదు. అదే ప్రశ్నతోటి నేను చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ నేను మొదలుపెట్టాను. స్కూల్కి వెళ్తున్నాను, వచ్చి ఉండేవాడిని. అయితే మా ఇంట్లో చాలా అన్టచబిలిటీ ఉండేది, అంటే అస్పృశ్యత, అంటరానితనం అది బాగా ఎక్కువగా ఉండేది. ఎంత అంటే ఇప్పట్లో చాలా తక్కువ, అక్కడ మారుమూల మనం చూస్తున్నాం కొన్ని చోట్ల. అయితే ఒకానొక సందర్భంలో ఎలా ఉండేదంటే అన్టచబిలిటీ అనేది, ఒక నిమ్న జాతుల ప్రజలందరూ ఒకవైపు ఉంటే అగ్రవర్ణాల వాళ్ళందరూ ఒకవైపు ఉండేవాళ్ళు. ఈ అగ్రవర్ణాల వీధుల్లోనికి నిమ్న జాతుల ప్రజలు రాకూడదు. ఒకవేళ వస్తే కనుక ఆ వ్యక్తి నడుముకు ఒక తాడు కట్టుకొని, ఆ తాడు చివరి తాట కట్టుకొని, మెడకు ఒక ముంత కట్టుకొని ఆ ముంతలో కచ్చికలు పొడేసుకొని నడవాలి. ఎందుకు అట్లా చేసేవాళ్ళు అంటే, వాడు నడిచిన అడుగుల్లో ఇతను అడుగేస్తే అది అంటరానితనంగా భావించి అతను నడిచినప్పుడు వెనకాతలు ఉన్న తాటాకు చెరిపేసిద్దని. అతనికి ఎక్కడైనా ఉమ్మి వేయాల్సి వస్తే ఆ ముంతలోనే ఉమ్మేయాలి, అంతా ఉండేది. అయితే దేవుని మహాకృప వలన భారతదేశానికి పట్టిన ఒక భయంకరమైన దారిద్ర్యం ఇది.
కుల వ్యవస్థ అనేది భయంకరమైన దారిద్ర్యం ఇది. ఇప్పుడు కూడా అనేక మందిని గుళ్ళోకి రానియరండి. అవునవునండి. అంతేందుకు ఇప్పుడు ఏదైనా అద్దె గృహానికి వెళితే కూడా మీదే కులం అని చెప్పి అడిగి ఆపేస్తున్నారు. అది చాలా భయంకరంగా ఉంది. అలానే మా కుటుంబాల్లో కూడా చాలా అంటరానితనం ఉండేది. అంటే మహాత్మా గాంధీ, జ్యోతిరాయ్ పూణే, తర్వాత కొంతమంది సంఘ సంస్కర్తలు వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళు వచ్చి ఫైట్ చేసిన తర్వాత అది ప్రజల్లో భౌతికంగా కనబడకుండా కొంచెం దాన్ని అరికట్టగలిగారు. కానీ ప్రతి కులంలో మానసికంగా అది పనిచేస్తానుంది లోపల, వీడు మనోడు కాదు అనేది. అట్లా మా కుటుంబాల్లో కూడా మేము అంటే నా చిన్నతనంలో ఇంకా కొంచెం ఉంది, ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొంచెం చాలా తగ్గింది. అయితే మాకు ఎట్లా ఉండేదంటే ఎవరైనా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మేము ఆడుకునేవాళ్ళం కాదు, మమ్మల్ని ఆడనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర కనుక ఒకవేళ వెళ్ళి వస్తే ఇంటి బయటే పెద్ద దాన్ని ఏమంటారు బిందుతోటి పసుపు నీళ్ళు కలిపి ఆ పసుపు నీళ్ళు పూర్తిగా స్నానం చేయించి పైనుంచి కింద వరకు దిమ్మరించి లోపలికి తీసుకొచ్చేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి మా ఇంట్లో ఉండేది. అలాంటి అన్టచబిలిటీ, అలాంటి ప్రత్యేకంగా ఎవరి విషయంలో అట్లాగా అంటే ఎవరిని పట్టుకుంటే అలా చేసేవాళ్ళు అంటే క్రైస్తవులు అంటే మాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో నచ్చేది కాదు, మా తల్లిదండ్రులకి నచ్చేది కాదు. వాళ్ళు చాలా విపరీతమైన ద్వేషంతో మమ్మల్ని పెంచారు. బొట్టు లేకుండా తిరుగుతారు, మొండమోపులు, ఇలాంటి మాటలు మా ఇంట్లో తిట్టుకునేవాళ్ళు అనమాట. హల్లెలూయా బ్యాచ్ వచ్చాడ్రా అని చెప్పి మాకేంటంటే రెండు కులాల దేవుడు అని, సో వాళ్ళు మాలోళ్ళ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు అనే మాట ఎక్కువ చెప్తా మా మనసులో కూడా అదే ప్రింట్ చేశారు. అదే ప్రింట్ అయిపోయింది. అట్లానే నేను పెరుగుతున్నాను. స్కూల్కి వెళ్ళడం, స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అలా ఎదుగుతూ ఉన్న సమయంలో ఇక నాకు చిన్నప్పటి నుంచి పాటలు బాగా ఎక్కువగా ఇష్టము. భక్తి గీతాలు ఎక్కువ పాడేవాడిని. శంకర్ మహాదేవన్ పాడినటువంటి ఓం మహాప్రాణదీపం అనే పాట, అది నేను ఒకసారి స్కూల్లో కంఠోపదంగా పాడి కూర్చుంటే మా స్కూల్ అంతా మమ్మల్ని మెచ్చుకొని, మా టీచర్స్ మెచ్చుకొని అప్పటి నుంచి సాంగ్స్కి నన్ను ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. అట్లా నేను సాంగ్స్ పాడుతూ పాటలు రాయడం కూడా నేను మొదలుపెట్టుకున్నాను. అట్లా పాటలు రాసేవాడిని చిన్నతనం నుంచి. పాటలు మనసులో ఎక్కువ పాడుకుంటూ ఉండేవాడిని. ఇంకొక పక్కన క్రైస్తవులు అంటే ద్వేషం ఎక్కువ ఉండేది, ఇంకో పక్కన నా దేవుళ్ళు అంటే చాలా ఇష్టం ఎక్కువ ఉండేది. ఇంకో పక్కన ఏంటంటే నాకు కొన్ని చెడు స్నేహాల వలన చిన్న వయసులోనే పాడైపోయి నా లైఫ్ ఎంత అంటే సహజంగా చెప్పాలంటే నా జీవితాన్ని యేసుప్రభు ఇష్టపడ్డాడు బ్రదర్. కానీ నన్ను నిజంగా చెప్పాలంటే ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే నాకు 10 సంవత్సరాల వయసుకే సిగరెట్లు అలవాటు మా ఫ్రెండ్స్ వలన. 15 సంవత్సరాలకే బార్ షాప్లో కూర్చొని బీరు మందు తాగడం అలవాటే. ఓ పక్కన చదువుకునేవాడిని, ఇంకో పక్కన ఫ్రెండ్స్తో పాటు కలిసి తిరుగుతూ చాలా ఈ చెడు స్నేహాల వలన చాలా పాడైపోయాడు. ఎలా ఉండేదంటే నా పరిస్థితి ఇంట్లో రాముడు వీధుడు కృష్ణుడు అన్నట్లు ఉండేది నా పరిస్థితి. అంటే ఇంట్లో మంచి బాలుడు అన్నట్లు మా ఇంట్లో వాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు. కానీ బయటకు వెళితే నా పాప జీవితం నాకే ఉండేది. ఇట్లా నేను నా లైఫ్ ఓ పక్కన వ్యక్తిగతంగా పాడైపోతూ బ్రతుకుతున్నాను. తర్వాత ఇంకో పక్కన క్రైస్తవులు అంటే ద్వేషంతో పెరుగుతున్నాను. ఇంకో పక్కన సాంగ్స్ పాటలు రాస్తూ ఆ పాటలు కాంపిటీషన్స్ కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ వందే మాతరం శ్రీనివాస్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అటువైపు వెళ్ళి సినీ ఫీల్డ్కి వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. ఇలా నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో ఒకానొక సందర్భంలో ఏమైందో నాకు తెలియదు, కానీ మా తల్లిదండ్రులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మా తల్లిదండ్రులు యేసు ప్రభువుని నమ్ముకొని ఇంట్లో పూజలు చేయడం మానేశారు. నాకు పూజలు అంటే మహాప్రాణం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం పూజలు, నోములు, వ్రతాలు, ఇందాక చెప్పాను కదా మీకు. కాబట్టి ఇవన్నీ చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్ వాళ్ళందరి ఇంట్లో అన్నీ జరిగేవి, మా ఇంట్లో మాత్రం ఏం జరిగేది, ఏమైందో నాకు తెలియదు. తర్వాత నేను ప్రభుని నమ్ముకున్నాక నాకు తెలుసు, కానీ ఏమైందో నాకు తెలీదు. వాళ్ళు పూజలు ఆపేశారు. పూజలు ఆపేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ సర్కిల్లో, మా బంధువుల్లో అందరూ కూడా శత్రువు అలా చేశాడు. ఎట్లా అంటే, ఎరా మీరెవరు,
మీరేంట్రా మాలోళ్ళ మాదిగోళ్ళ దేవుడు నమ్ముకోవడం అని చెప్పి అంటే మా అమ్మోళ్ళు ఏదో చేశారులే కానీ నేను అట్లా చేయనని చెప్పి ఇంకా ద్వేషం పెంచేసుకున్నాను. ఒక రకంగా నాకు అలాగా యేసు ప్రభు మీద, యేసు ప్రభు ప్రజల మీద వ్యతిరేకమైన భావాన్ని ఇంజెక్ట్ చేసేసారు నా మనసులో. కాబట్టి నేను ఇంకా ద్వేషంతో పెరిగిపోయాను. అయితే నేనేమో చిన్నోడిని, మా అమ్మోళ్ళు పెద్దోళ్ళు, మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా కొంచెం అంత అవగాహన లేని పరిస్థితి. కాబట్టి వాళ్ళతో పాటు చర్చికి వీళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు, కానీ నేను మాత్రం వెళ్ళేవాడిని కాదు. వాళ్ళందరూ చర్చికి వెళితే నేను గుడికి వెళ్ళేవాడిని. వాళ్ళందరూ ప్రార్థనలు బలంగా చేస్తుంటే వీళ్ళు యేసుప్రభుని వదిలేయాలని చెప్పి నేను ఇటువైపున్న పూజలు చేసేవాడిని. మా అమ్మ వాళ్ళు యేసుప్రభుని వదిలేటట్లు చేయాలి. ఇప్పుడు నేను పెద్దోడిని అయితే ఒక దెబ్బ కొట్టి ఇటు రారా అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చిన్నోడిని, మా వాళ్ళు పెద్దోళ్ళు. కాబట్టి నేనేం చేస్తానంటే నా భక్తితోటే వీళ్ళని ఇటువైపు మార్చాలి, బైబిల్ వదిలేట్టు చేయాలని చెప్పి వాళ్ళ కోసము సోమవారం శివ పూజ, బుధవారం అయ్యప్ప స్వామి పూజ, శుక్రవారం కనకదుర్గ పూజ, శనివారం వెంకటేశ్వర స్వామి పూజ, ప్రతి నెల అమరావతి వెళ్ళేవాడిని. నా నక్షత్రం మూలా నక్షత్ర పూజలు చేయించుకునేవాడిని. యేసుప్రభుని నమ్మి కులభ్రష్టులు అయిపోయారని, ఇంటికి ఒక శని పట్టింది అని చెప్పి మాకు విజయవాడలో చిట్టినగర్లో కొత్త అమ్మవారి గుడి అని ఒక గుడి ఉంటుంది. ఆ అమ్మవారి గుడికి ఎప్పుడు వెళ్ళి అక్కడే అర్చన చేయించుకున్నాను. ఆ గుడిలో నవగ్రహాల మండపం ఉంటుంది. ఆ నవగ్రహాల మండపంలో నవగ్రహాల చుట్టూ తిరిగి శనీశ్వరుడి దగ్గర ఉప్పు పోసేవాడిని. శని పట్టింది ఇంటికి అని చెప్పి శనీశ్వరుడి దగ్గర ఉప్పు పోసేవాడిని. అట్లా నేను యేసుప్రభుని వదిలేటట్లు చేయాలని అనుకున్నాను. ఒక రోజున ఒక మొక్కుబడి చేసుకున్నాను. యేసుప్రభుని వదిలేస్తే, బైబిల్ తొక్కి కాల్ చేస్తే అసలు యేసుప్రభు దేవుడు కాదు, మన ముక్కోటి దేవతలే దేవుడు అనేటట్లు కనుక నువ్వు చేస్తే, అయ్యా అయ్యప్ప స్వామి నీకు మొక్కుకుంటేనే నేను పుట్టానని చెప్పారు అమ్మవాళ్ళు. అలాంటిది వీళ్ళు వదిలేసేసి అటేపు వెళ్ళిపోయారు. ఇంతమంది దేవుళ్ళని నేను మొక్కుతున్నాను, మరి ఇంతమంది చేసినా చేయకపోయినా నువ్వు నా జన్మకి కారకుడు కాబట్టి నీకు మొక్కుకుంటే నేను శబరిమలకి వస్తానని మా తండ్రి మొక్కుకుంటే నేను పుట్టాను కాబట్టి వీళ్ళెవ్వరు మార్చినా మార్చకపోయినా నువ్వు మార్చగలవు. కాబట్టి వీళ్ళు మారడానికి నువ్వే ప్రయత్నం చేయాలి. వాళ్ళని కనుక నువ్వు మారిస్తే విజయవాడ నుంచి శబరిమలై మాల వేసుకొని ముడుపు కట్టుకొని సైకిల్ తొక్కుంటూ శబరిమలకి వస్తానని మొక్కుకున్నా. ఈ మొక్కుబడి చేసుకున్న ఒక 3-4 నెలలకి వాళ్ళు మారలేదు, కానీ ప్రభు నన్నే మార్చాడు. వాళ్ళు మారలేదు, ప్రభు నన్నే మార్చాడు. ఎంత కష్టపడ్డా మీరే పక్క తిరగాల్సి వచ్చింది. అంతే. బైబిల్లోకి మాట నీకు విరోధంగా రూపించబడు ఏ ఆయుధం వర్ధిల్లదని. ఈరోజు చాలామంది యేసు ప్రభు అంటే ద్వేషంతో, అసూయతోటి తిరుగుతున్నారు. కొంతమంది పాపం వచ్చి మా అబ్బాయి ఎట్లా ఉంటున్నాడు, అట్లా ఉంటున్నాడు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని అంటే, వాడు ఎంత చెడిపోతే అంత మంచిది, వాడంత సాక్షిగా బ్రతుకుతాడు తర్వాత అంటాను నేను. వాడు ఎంత దూషిస్తే అంత సాక్షిగా దేవుడు మలిచేస్తాడు. ఆయనకున్న శక్తి చాలా గొప్పది. పల్లెటూరులో సామెత ఉందండి, ఎగరైతే గంతి మోయాలంటారు. ఎవరైతే విపరీతంగా క్రీస్తుని వ్యతిరేకిస్తారో వాళ్ళే సువార్త మోయాలి. అవును, అట్లా నేను ప్రభువుని ఎంతో వ్యతిరేకించాను. అలాంటిది ప్రభు నన్నే దర్శించి నా జీవితంలో ఆయన ప్రవేశించి నాకు రక్షణ ఇచ్చాడు. ఇది ఎలా జరిగింది అని బహుశా మీరు అనుకోవచ్చు. నాకు సహజంగా చర్చికి వెళ్ళడం అంటే ఇష్టం ఉండేది కాదు. మా వాళ్ళు పొద్దున్న 8 గంటలకి ఆరాధనకి వెళ్ళేవాళ్ళు. విజయవాడలో ఇప్పుడు రాజరాజేశ్వరిపేటలో బేతేలు ప్రార్థనా మందిరం అని, కొత్త రాజరాజేశ్వరిపేటలో బేతేలు ప్రార్థనా మందిరం అని ఒక మందిరం ఉంది. అంతకు మునుపు ఆ మందిరము వేరొక చిట్టినగర్లో ఉన్న ఒక రైల్వే యార్డ్లో ఉండేది. అయితే ఎట్లా ఉండేదంటే, నేను గుడికి వెళ్ళేవాడిని, మా వాళ్ళంతా చర్చికి వెళ్ళేవాళ్ళు. ఆ చర్చ్ ఎక్కడంటే విజయవాడ రాజరాజేశ్వరిపేటలో, ప్రస్తుతము కొత్త రాజరాజేశ్వరిపేటలో బేతేలు ప్రార్థనా మందిరం అని దేవుని సేవకులు ఐజక్ గారు అని అక్కడ ఉన్నారు, మా సేవకులు. అయితే ఆయన మందిరము ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కాకుండా వేరే చోట చిట్టినగర్ రైల్వే యార్డ్లో ఉండేది. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే 8 గంటలకు ఆరాధన పెట్టేవాళ్ళు పొద్దున్న. 8 గంటలకు ఆరాధన అంటే నేను పొద్దున్న 6 గంటలకు లేచి వెళ్ళిపోయేవాడిని చర్చికి, అంటే గుడికి వెళ్ళిపోయేవాడిని. మా ఫ్రెండ్స్ దగ్గరికి ఆడుకోవడానికి గుళ్ళకి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చేసేవాడిని. అయితే అంత నాకు ఇష్టం ఉండేది కదా. బలవంతంగా నాకు కొన్నిసార్లు మా వాళ్ళు మ్యాప్ వేసి నన్ను తీసుకెళ్ళేవాడు. లోపలికి వెళ్ళేటప్పుడు నాకు కుంకుమ అంటే చాలా ఇష్టం, బొట్టు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. నేను పడుకునేటప్పుడు కూడా నేను బొట్టు పెట్టుకుని పడుకునేవాడిని.
అంత ఇష్టం నాకు. అయితే ఆ చర్చికి బలవంతంగా నన్ను లాక్కెళ్ళినప్పుడు లోపల అడుగు పెట్టేటప్పుడు తుడిచేసేవాడిని కుంకుమ. మళ్ళీ లోపల నుంచి బయటికి రావడంతో మళ్ళా కుంకుమ పొట్లం ఎప్పుడు జేబులో పెట్టుకునేవాడిని. తీసుకొని మళ్ళా కుంకుమ పెట్టుకొని వెళ్ళేవాడిని. ఇట్లా నాకు చర్చిలు అన్న, రెండవది బొట్టు లేని ఆడోళ్ళు అంటే ముందుగా మహామంట. మా అమ్మ మీద కూడా నాకు ద్వేషం వచ్చేసింది. బొట్టు తీసేసేసి, ఏం బొట్టు తీసేయమని చెప్పాడా యేసుప్రభు, బొట్టు ఎందుకు తీసేశారు అని చెప్పి నాకు అసలు ఇష్టం ఉండేది కదా. అలాంటిది మా చర్చిలో ఒక అన్న ఉండేవాడు అప్పుడు, సుదర్శన్ అన్న అని. ఆయనకి పెళ్ళి అయితే ఆయన పెళ్లి ఫోటోలు చూపించారు. పెళ్లి ఫోటోలు చూస్తే నాకు ఆ పెళ్లి ఫోటోల్లో నాకు నచ్చని విషయం ఏదైనా ఒకటి ఉంది అని అంటే అందులో పెళ్లి కూతురికి బొట్టు లేదు. బొట్టు లేకపోతే అసలు అది చూసి నేను అనుకున్నాను, అరే రే 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 ఇది కూడా అసలు ఒక పెళ్ళేనా? అసలు పెళ్ళి అంటే మన హైందవ సాంప్రదాయంలో చక్కగా అమ్మాయికి తలస్నానం చేయించి, ఆ అమ్మాయికి పూల జడేసి, పట్టు చీర కట్టి, వడ్డాణం కట్టి, పాపిడి బిళ్ళ పెట్టి, పారాణి పెట్టి, చక్కగా తల మీద జీలకర్ర బెల్లము, మంగళసూత్ర ధారణ, బంతిపూల ఆటలు, బిందులో రింగులు, ఓరి నాయన ఇన్ని ఉంటాయి కదా పెళ్ళి అంటే. ఇదేంత సప్పసప్పగా జరుగుతుంది ఈ పెళ్ళి. అమ్మ, నేను కనుక యేసుప్రభుని నమ్మితే నాకు కూడా ఎట్లాంటి పెళ్లి చేస్తారు మా వాళ్ళు, చచ్చినా దీనికోసమైనా కానీ నమ్ముకోకూడదు యేసుప్రభుని అనుకునేవాడు. అలాంటిది ఒక రోజున ఏం జరిగిందంటే, మా అమ్మ వాళ్ళు గన్నవరం నన్ను ఒక ప్రార్థనకు తీసుకెళ్ళారు. రాత్రిపూట ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది, అక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాను. అక్కడికి ఏలూరులో సుభద్రమ్మ గారని ఒక మంచి దర్శనవరం కలిగిన సేవకురాలు ఉన్నారు. నాకు తెలియదు. మా అమ్మ వాళ్ళు ఆ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ఆమె అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళది అదే సంఘం, విజయవాడ, ఏలూరు, గన్నవరంలో ఉండేది. అయితే గన్నవరం అక్కడికి వచ్చి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత 3 గంటలకు అందరికీ ప్రార్థనలు చేస్తున్నారు. మా అమ్మ ఏం చేసింది, నన్ను కూడా తీసుకుని వెళ్ళిన తర్వాత నేను అప్పటికి నా మనసులో ఏంటంటే, వీళ్ళు యేసుప్రభుని వదిలేయాల, అయ్యప్ప స్వామి వీళ్ళని మార్చకపోయినా నాకు మొక్కుబడి ముందు ఆయనకి చెల్లించేస్తా, ఎవడు నన్ను ఏం చేస్తాడు, మహా అయితే మాల వేసుకుంటే ఇంట్లోంచి పొమ్మంటారు, ఇంతే కదా అని అనుకొని నేను అదే ఆలోచనలతో ఉండి ఒక 2-3 రోజుల తర్వాత మాల వేసుకోవడానికి సంబంధించిన అన్ని సిద్ధం చేసుకొని ఉన్నాను. ఈ టైంలో వెళ్ళి చర్చికి రమ్మన్నారు, వెళ్ళాను. పొద్దున్న ప్రార్థన అన్నారు, వెళ్ళాను అందరితో పాటు. ఇంకా నాకు తప్పదు కదా, వెళ్ళిన తర్వాత ఆమె తల మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేసేది. మరి ఆమెకున్న ఏం తెలియదు కానీ తల మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేశాం. అలా బైబిల్ పెట్టి ప్రార్థన చేస్తూ నా తల మీద బైబిల్ పెట్టారు. బైబిల్ పెట్టిన తర్వాత తీసి, ఈ అబ్బాయి ఎవరు అని అడిగారు. మా అబ్బాయి అనమన్నారు. ఈ అబ్బాయి నాకు నల్ల బట్టలతో కనబడుతున్నాడమ్మా అని అన్నారు. నల్ల బట్టలు వేసుకొని వస్తాడేమో చూడండి, జాగ్రత్త అని. నాకు ఆ మాట వినడంతో షాక్ కొట్టినట్టు అయింది. అంటే నాకొక్కడికే తెలుసు ఆ విషయం, ఇంకెవరికి తెలియదు. అలాంటిది నల్ల బట్టలు వేసుకొని వస్తాడు అన్న విషయము ఆమె అప్పుడు వెంటనే చెప్పేసింది. మళ్ళీ నా వైపు చూసి ఏమనిందంటే, బాబు, నువ్వు యేసు ప్రభువుకి చాలా వ్యతిరేకంగా ఉన్నావు, ఆయన నమ్ముకుంటే యోగ్యుడు అవుతావు, లేకపోతే మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం ఉండదు నీకు, గుర్తుపెట్టుకో అని అంది. ఆవిడ చెప్పిన మాట నేను అట్లా వింటున్నాను. ఆవిడ పెద్ద ఆవిడ, వయసులో కూడా పెద్ద ఆవిడ, ముసలావిడ. అయితే నేను ఆవిడ చెప్పిన మాట విని, నాయన ఎవరి ముసలావిడ ఇప్పుడు చూసి ఇప్పుడే చెప్పేసింది నా గురించి, నేను కనుక ఇక్కడే కూర్చుంటే నాకున్న సిగరెట్ అలవాటు, నాకున్న మందు అలవాటు, నాకున్న కుట్క, ఇవన్నీ కూడా మా అమ్మలో చెప్పేసిద్దేమో అని నేను అక్కడి నుంచి పారిపోయాను. ఇక మళ్ళీ ఆమె జోలికి నేను అసలు జీవితంలో వెళ్ళకూడదని చెప్పి, ఇక ఎదురుపోకూడదని చెప్పి, ఇక చర్చికి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, కాస్త అది కూడా మానేశాను పూర్తిగా. మానేసేసి బయట తిరుగుతున్నాను. అట్లా వెళుతూ ఉండగా నాకు ఇవన్నీ ఒక పక్కన ఉన్నాయి. ఇంకొక పక్కన ఏంటంటే, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, ఒక అమ్మాయిని చాలా ప్రేమించాను వన్ సైడ్లో, కానీ చాలా గాఢంగా ప్రేమించాను, చాలా ఇష్టపడ్డా. ఇక బతుకంటే ఆమె, ఇక జీవితం ఆమె కోసమే
అన్నట్లుగా ఉండేవాడిని. ఇంకా కుర్రోళ్ళ సంగతి చెప్పాలంటే అసలు నా సాక్ష్యం కుర్రోళ్ళకే మెయిన్గా ఎక్కువ ఉపయోగపడుతుంది. అయితే ఇక ఆమెనే తలుచుకోవడం, ఆమె గురించి ఆలోచించటము, ఇక పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారన్నట్లు ఆలోచించడం, అట్లా డీప్గా వెళ్ళిపోయి నేను ఉండేసరికి ఒక రోజున నేను మాట్లాడాలనుకోవడం ధైర్యం చేయక ఎప్పుడు మాట్లాడకపోవడం. అయితే ఏమైందంటే ఒకరోజు బస్ స్టాప్ దగ్గర మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే కుర్రోళ్ళు సైడ్ కొట్టినట్టు నేను కూడా బస్ స్టాప్ దగ్గర నుంచొని కాలేజ్ బస్ స్టాప్ దగ్గర అట్లా సైడ్ కొడుతూ ఉండేవాడిని. అప్పుడు ఒకరోజు ఏమైందంటే ఒక వ్యక్తి వచ్చి నాకు ఫోన్ ఇచ్చాడు, మాట్లాడండి అన్నాడు. సరే ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే నేను ఎవరితో అయితే మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోతున్నానో, నేను ప్రేమించిన ఆమె అవతల ఫోన్లో లైన్లో ఉంది. ఆమె ఫోన్లో మాట్లాడుతా మీరు పలానా అని చెప్పి అడిగింది. నేను చెప్పాను. అప్పుడు ఆమె డైరెక్ట్గా అడిగింది, మీరు ఎందుకు అట్లా చూస్తున్నారంటే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఆమె అన్న మాట ఏంటంటే నేను ఇంకొకరిని ఇష్టపడుతున్నానండి, దయచేసి మీరు డ్రాప్ అయిపోండి అని చెప్పి. నాకు ఆ సంగతి తెలియదు కదా అని నేను ఆమెతో మాట్లాడి ఇక నేను ఫోన్ పెట్టేశాను. చాలా మంచిగా ఫోన్ పెట్టేశాను. కానీ నా మనసులో ఇన్ని రోజులు కన్న కలలు, ఇన్ని రోజులు ఆమె మీద పెట్టుకున్న ఆశలు ఇవన్నీ నాకు గుర్తొస్తాను. ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళాను, ఫ్రెండ్స్కి చెప్పాను, ఎవరు నమ్మలేదు. సరే రాత్రి ఇంటికి వెళ్ళాను, పడుకుందామని చెప్పి పడుకుంటున్నాను, నిద్ర పట్టట్లా, రాత్రంతా మెలకుగానే ఉన్నాను. ఇంకా ఏం చేయాలి, దేనికోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ప్రేమించిన అమ్మాయి కాదన్నప్పుడు దేనికోసం, ఇంకా చచ్చిపోతే మంచిది కదా అని అనుకొని మా ఇంట్లో ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటే మా అమ్మ చీర తీసుకొని ఫ్యాన్ గురి పెట్టుకొని నేను ఇంకా ఊరేసుకుందామని చెప్పి ఊరి బిగించుకోవడానికి నేను రెడీ అయిపోయాను. ఆ సమయంలో నాకు ఒక స్వరం వినిపించింది. ఇక నేను కొంచెం సేపు ఒక్క 5 నిమిషాల్లో నేను ఉరితాడుకు వేలాడుతానన్న సమయంలో నాకు ఒక స్వరము వినబడింది. ఆ స్వరం ఏమన్నదంటే, నీ సమస్యకు చావే పరిష్కారం అనుకుంటున్నావా, చనిపోతే ఎక్కడికి వెళుతావు అనే ఒక మాట వినిపించింది. ఆ మాట నేను ఇప్పటికి కూడా నా భౌతిక చెవులకు వినబడింది అన్న మాట నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ నాకు అది వినబడింది. ఓకే, నేను ఎవరు నాతో మాట్లాడారు అని చెప్పి బయటకు వచ్చి చూశాను, ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. నాకు వేసిన ప్రశ్న మాత్రము సూటిగా ఆ ప్రశ్న నా ప్రయత్నాన్ని ఆపేసింది. నీ సమస్యకు చావే పరిష్కారమా, చనిపోతే ఎక్కడికి వెళ్తావు. ఇక నాకు ఈ అమ్మాయి గుర్తు రావట్లేదు, కానీ ఆ ఆలోచన ఎవరు మాట్లాడారు అనే ఆలోచన మధ్యలో తెల్లవారిపోయింది. పొద్దున్న లేచాను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, అందరూ ఒక్కొక్క రకంగా ఆదరించినా కానీ నేను ఎవరి మాటలు నాకు చనిపోవాలనిపిస్తుంది, బతకాలనిపించట్లా. వెళ్ళి ఆ రైల్వే యార్డ్లో ట్రైన్లకి ఎదురుగా కూర్చునేవాడిని, పట్టాల మీద కూర్చునేవాడిని, ట్రైన్లకు ఎదురు వెళ్ళేవాడిని, బ్రిడ్జ్లో ఎక్కి దూకేద్దాం అనుకునేవాడిని. ఇంకా లవ్లో ఫెయిల్ అయిపోయినోడి సంగతి ఫెయిల్ అయినోడికి అర్థమైంది. ఒక వ్యక్తిని బాగా ఇష్టపడి ఓడిపోయిన వాడి సంగతి ఓడిపోయినోడికి అర్థమవుతుంది. కాబట్టి నా బాధ వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ సాక్ష్యం చూసేవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, దేవుడు చాలా మంది పాపం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. చివరిలో చెప్తాను నేను, ఎందుకంటే నా సాక్ష్యము దేవుడు ఎందుకని అట్లా మలిచాడో నా జీవితాన్ని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు నేను చనిపోదాం అనుకున్నాను, కానీ ఈరోజు చాలామంది యవనస్తులు చనిపోదామని చెప్పి విపరీతమైన ప్రయత్నాలు. అయితే ఆ ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా, ఒక బ్రిడ్జ్ ఎక్కి దూకేద్దాం అనుకున్నా, ఒక ట్రైన్ మీద ఎదురుకెళ్దాం అనుకున్నా, పట్టా మీద కూర్చుందాం అనుకున్నా, ఇదే ప్రశ్న, నీ సమస్యకి చావే పరిష్కారమా, చనిపోతే ఎక్కడికి వెళ్తావు. ఇదే ప్రశ్న నన్ను వెంటాడింది. ఇలా వెంటాడుతూ ఇంతకు నాతో మాట్లాడింది ఎవరు అడిగేవాడిని. అయ్యా శివయ్య నువ్వు మాట్లాడావా, అమ్మ నువ్వు మాట్లాడావా, వెంకటేశ్వర స్వామి నువ్వు మాట్లాడావా, అయ్యప్ప నువ్వు ఎవరు మాట్లాడారు, నాకు ఎవరు మాట్లాడారు అనేది నాకు అర్థం కావట్లేదు. సరే నేను అదే ప్రయత్నం చేస్తూ వెళుతూ ఉండగా ఒకరోజు ఇక బాగా నలిగిపోయి ఉన్నాను. చర్చికి రమ్మన్నారు మా వాళ్ళు. సరే చర్చికి వెళ్ళాను. అక్కడ చర్చిలో పాస్టర్ గారు ఒక బ్యాగ్ ఉంది ఆయన దగ్గర. ఆ బ్యాగ్ చూపించి ఇదేంటి అని అన్నాడు. అది బైబిల్ బ్యాగ్ అనమాట. అది హెబ్రోన్ సహవాసం సేవకులు వేసుకునే బ్యాగ్. ఆ బ్యాగ్ చూపించి బైబిల్ బ్యాగ్, ఇందులో ఏముంటుంది, బైబిల్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏమనంటే, బైబిల్ నా దగ్గర ఉంటే నెమ్మది ఉంటుంది, బైబిల్ నాకు దగ్గర ఉంటే ప్రశాంతం ఉంటుంది, బైబిల్ నా దగ్గర ఉంటే నాకు పాపం చేయాలంటే భయం ఉంటుంది అని బైబిల్ గురించి చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు. అబ్బా దీంట్లో ఇంత ఉందా,
చూద్దాంలే అని చెప్పి నేనేం చేశానంటే నా లంచ్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళడం రావడం మొదలుపెట్టాను. అయితే ఒక 10 రోజులు బైబిల్ దగ్గర ఉండడం వలన నేను సిగరెట్ కానీ లేకపోతే తాగడానికి కానీ దేని జోలికి పోలే. 11వ రోజున మా ఫ్రెండ్ వచ్చి మందు కొడదాం రా అన్నాడు, దమ్ము కొడదాం రా అన్నాడు. అంటే నేను అన్నాను, నేను రాను. లేదు రాను. సరే వెళ్ళాం. సిగరెట్ తాగాను, కిక్ ఎక్కలేదు, ఏదో తప్పు చేస్తున్నాను అనిపించింది. వెళ్ళి పడుకున్నాను. పొద్దునే లేచి మరలా నేను మా కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ మా సారు షోల్డరింగ్ రాడ్తో వర్క్ చేస్తూ నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఇది కావాలని అంటే ఆయన అన్నాడు, షోల్డరింగ్ రాడ్ ఎక్కడుందని వెతుక్కుంటూ, నీ కాలు కింద షోల్డరింగ్ రాడ్ ఉంది, కాలుతుంది తెలియట్లేదు అన్నాడు. అది చూసుకున్న తర్వాత షోల్డరింగ్ రాడ్ కాలుతుందని అర్థమై గెంతి పక్కన కూర్చుంటే అప్పుడు మా సార్ ఒక ఆయన ఏమన్నాడంటే, దానికి కాలుకి ఇంకు పెట్టు అని అన్నాడు. సరే నేను ఇంకు పెడుతున్నా. ఇంకొకసారి అన్నాడు, ఈ మధ్య నువ్వు చర్చికి వెళ్తున్నట్టు ఉన్నావు కదయా అని అన్నాడు. అవును సార్, ఏదో పనికిమాలి పని చేసి ఉంటావు, అందుకే కాలింది నీ కాలు అన్నాడు. ఆ మాట అనేసరికి నేను రాత్రి తాగిన సిగరెట్ నాకు గుర్తొచ్చింది. అప్పుడు నాకు బైబిల్ మీద ఒక నమ్మకం పుట్టింది. నిజంగా బైబిల్ దేవుడు ఉన్నాడు అన్న సంగతి నాకు అర్థమే. అప్పుడు నేను యేసు ప్రభు దగ్గర ఒక బస్సులో వెళ్తూ, అది ప్రార్థన అంటారు ఏమంటారు అనేది తెలియదు కానీ, బస్సులో వెళ్తూ నేను చిన్న ప్రేయర్ లాగా చేశాను అనమాట. యేసు ప్రభువా, నువ్వెవరో తెలియదు నాకు, మాలోళ్ళ మాదిగోళ్ళ దేవుడని, మా ఇంట్లో వాళ్ళందరూ అంటే నేను కూడా అన్నాను, నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు, నువ్వు ఉన్నావని నాకు అర్థమవుతుంది. నాకు ఇది నా పరిస్థితి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, చనిపోవాలనుకుంటున్నాను, నాకు మనశ్శాంతి లేదు, నేను చచ్చిపోకుండా నాకు మనశ్శాంతి కనుక నువ్వు ఇస్తే నేను నిన్ను నమ్ముకుంటానని ఒక చిన్న మాట అన్నాను. ఆ మాట అన్న 7-8 రోజులకి నా మనసులోని బాధ కొద్దిగా పోయి నార్మల్ మనిషిని అయిపోయి ఇక నేను కామన్గా తిరుగుతుంటే మా ఫ్రెండ్స్ చూశారు. అప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు కొంచెం, నేను ఈ ఫెయిల్యూర్లోకి వెళ్ళేసరికి వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు. ఎందుకంటే నేను, మా ఫ్రెండ్ ఇంకొకటి ఉన్నాడు, వాడు చనిపోయాడు. ఇప్పుడు ఇద్దరం ఉంటే సర్కిల్ అంతా ఫుల్ చాలా చాలా జోష్లో ఉంటాం. అయితే నేను ఎప్పుడైతే ఇట్లా ఉన్నానో వాళ్ళు ఎవరు కలుసుకోవట్లేదు. నేను బాగా అయిన తర్వాత అందరూ కలిసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే మా ఫ్రెండ్స్ ఇంకా మాట్లాడడం మొదలుపెట్టారు. ఏమన్నారంటే, అరే వీడు చచ్చిపోతాడు అనుకున్నాం రా అని ఒకళ్ళు, అవునరా నిజమేరా బామ్మర్ది, నువ్వు చచ్చిపోతావని చెప్పి అనుకున్నాం రా అని ఒకడు, ఇంకొకడు అంటాడు, అరే వీడు మనం చెప్పిన మాట లేదురా అని ఒకడు, ఇంకొకడు అంటాడు, ఈ రోజుల్లో కూడా ఇలాగుంటే ఎట్లారా అని ఇంకొకడు. ఇంతకీ వాళ్ళు ఏం చెప్పారు నాకు ఏం మాట్లాడారంటే, వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఒక్క అమ్మాయినే ప్రేమించు మాకరా అని చెప్పారు. మంచి లైట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక్క అమ్మాయినే ప్రేమించు మాకరా. వాళ్ళ సిద్ధాంతం ఒకటి ఉండేది, అది అప్పట్లో ఒక సినిమా డైలాగ్. అది ఏంటంటే, నలుగురిని చూడు, ముగ్గురిని సెలెక్ట్ చేయి, ఇద్దరిని ట్రై చేయి, ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి. అయితే నేనేమనేవాడిని అంటే, నలుగురిని చూసి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఇద్దరిని ట్రై చేసి ఒకళ్ళని పెళ్లి చేసుకుని ఇదేం మనసు రా, చెత్త మనసు, పనికిమాల మనసు అంటారు, మనసు అనేది ఒకళ్ళకి ఇస్తాం రా అని చెప్పి నేను అట్లా ఆ మాట చెప్పామన్నా. నిజాయితీగా ఒక్కరిని ఇష్టపడిన తర్వాత వీళ్ళు ఫెయిల్యూర్ అవ్వడం, వీళ్ళు ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు చెప్తున్నారు, సర్లేరా వాళ్ళలో ఒకడు ఒక మాట అన్నాడు, ఎలా మర్చిపోయావరా అని చెప్పి నన్ను అడిగితే, మర్చిపోయాను రా అన్న. అయితే వాళ్ళల్లో ఒక మాట ఏమన్నాడంటే, సర్లేరా ఏ దేవుడు కాపాడాడో కానీ మొత్తాన్ని కాపాడాడు రా అని అన్నాడు. ఆ మాట అనేసరికి సరే అనుకున్నాం, వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్ అంతా ఒకవైపున, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే రోడ్డు మీద వెళ్తున్నాను. ఈ రోడ్డు మీద నేను వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యమైన సన్నివేశం నా జీవితాన్ని మార్చిన సందర్భం అదే. ఒక ఆశ్చర్యమైన సన్నివేశం ఏంటంటే, నేను రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఒక్కడనే వెళుతున్నాను. వెళ్ళేటప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నా జీవితంలో నన్ను ప్రభు దర్శించిన అతి కీలకమైన అంశం అది, కీలకమైన రోజు అది. ఆ రోజే లేకపోతే నిజంగా నేను రక్షించబడేవాడిని కాదు. మా ఫ్రెండ్స్ అంతా అటువైపు వెళుతుండగా నేను ఒక్కడనే రోడ్డు మీద వెళుతున్నప్పుడు నా కళ్ళ ముందు ఒక స్క్రీన్ కనబడుతుంది. ఆ స్క్రీన్ మీద ఒక మాట ఉంది,
అది నేను ఎంత ఆశ్చర్యం అంటే, నా కళ్ళు తెరిచే ఉన్నాయి, నాకు రోడ్డు కనబడుతుంది, కానీ నాకు ఆ స్క్రీన్ కూడా కనబడుతుంది. దాని మీద ఒక మాట ఉంది, అదేంటంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అనే ఒక మాట కనబడుతుంది. అది ఏంటో నాకు కనబడుతుంది ఏంటి, ఏదో కనబడుతుంది ఏంటి అని అనుకొని రోడ్డు మీద నడుస్తూ ఉండి కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు కూడా చీకట్లో అదే స్క్రీన్ పడింది. ఏంటి ఇదేదో కనబడుతుందని చెప్పి కళ్ళు నుసిమేసుకొని అట్లాగా నడుచుకుంటూ వెళుతుంటే అది నా చెవులకి ఎవరో చెబుతున్నట్టుగా వినబడుతుంది. ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కాలేదు. అర్థం కాకుండా ఆ స్క్రీన్ కనబడుతూ ఉండగా నాకు ఒక స్వరం వినబడింది. అదేంటంటే, బాలు, నీ అంతట నువ్వే ఆ అమ్మాయిని మర్చిపోయావా అనే ఒక మాట నాకు వినబడింది. ఆ మాట వినబడిన వెంటనే నాకు ఆ రోజు ఉరి పెట్టుకున్నప్పుడు మాట్లాడిన ఆ అంతరంగంలో నాకు మాట్లాడిన ఆ స్వరము మరలా నాకు వినబడేసరికి నాకు ఒక పక్కన స్క్రీన్ చూస్తున్నాను. ఇక చూసేసరికి నాకు అది బైబిల్లో ఉండగా గుర్తొచ్చింది వెంటనే. అది నేను చర్చికి వెళ్ళినప్పుడు చర్చిలో కనబడింది. అదే నాకు కళ్ళెదుట కనబడుతుంది. అదే స్వరం నాకు మరలా వినబడుతుంది. నాకు ఇంకా కన్ఫామ్ అయిపోయింది ఏంటంటే నాతో మాట్లాడుతుంది ఎవరు అనేది నాకు అర్థమైపోయింది. బాలు, నీ అంతట నువ్వే ఆ అమ్మాయిని మర్చిపోయావా అనే మాట మాట్లాడేసరికి నాకు ఒక రకమైన వణుకు లాంటిది పుట్టి నాకు యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు అనే సంగతి నాకు అర్థమైపోయింది. నేను లేదు ప్రభు అని చెప్పి వణుకుతున్న పెదాలతోటి పైకి మాట్లాడాను. రోడ్డు మీద పడుకున్న పెదాలతోటి అట్లా అన్నాను, లేదు ప్రభు అని అంటే అప్పుడు వెంటనే దేవుడు నాతో మాట్లాడడం, ఒక అరగంట సమయం దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని మర్చిపోయినట్లు చేసింది ఎవరు, నువ్వు చెప్పుకునేది ఎవరి గురించి? అప్పుడు నేను అన్నాను, లేదు ప్రభా, నేను కాదు, నువ్వే మర్చిపోయేటట్లు చేశావు అని అన్నాను. అప్పుడు దేవుడు నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. నా చిన్న వయసుకి ఆ యవన కాలానికి నాకు ఆయన వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితి. దేవుడు నాకు వేసిన ప్రశ్నలు ఏంటంటే, బాలు, నువ్వు అమ్మాయిని ప్రేమించావు కదా, ఆ అమ్మాయిని ఇది ఎంతకాలం బ్రతుకుతుంది అంటే నేను అన్నాను, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు మహా అయితే బ్రతకచ్చు అని నేను అంటున్నా. అంటే అప్పుడు వెంటనే మరలా ప్రశ్న ఏంటంటే, సరే ఒకవేళ ఆ అమ్మాయి కంటే ముందు నువ్వు చనిపోయావు అనుకో, ఆ అమ్మాయి నేను ఇంట్లో ఉంచుకుంటుందా అని నన్ను అడుగుతున్నాడు ప్రభు. మరలా ఆ ప్రశ్న వచ్చేసరికి అలా ఎలా ఉంచుకుంటారు అని నేను అంటున్నా. మరలా ఇంకొక పక్కన రోడ్డు మీద నేను రోడ్డు క్రాస్ చేసి వెళుతుంటే, ఇదిగో ఆ లారీ నేను కొట్టేసింది అనుకో, ఆ బస్సు నేను కొట్టేసింది అనుకో, మీ తల్లిదండ్రులకు నువ్వంటే ఇష్టం, చనిపోతావు ఇక్కడ స్పాట్లో, వాళ్ళు వచ్చి ఏడ్చి నేను తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత నీకు స్నానం చేయించి బాక్స్లో పెట్టి నిన్ను సమాధి చేయడానికి తీసుకెళ్ళేటప్పుడు నీ మీద ఉన్న పిచ్చి ప్రేమతోటి మా ఇంటి పెద్ద కొడుకే మాకు తలకొరివి పెట్టాలనుకున్నాం, అలాంటిది వీడికి మేము అంత్యక్రియలు చేయాల్సి వస్తుందా? చెట్టుకు కాయం భారం కాదయా, కాబట్టి ఈ ఫ్రీజర్ మేము కొనుక్కుంటాము, మా అబ్బాయిని ఇక్కడే ఉంచుకుంటాం, మేము చనిపోయేంత వరకు మా బిడ్డను మేము చూసుకుంటాం, మేము చచ్చిపోయిన తర్వాత వాడి చేతిలో కొరివి పెట్టి అది మా తల కంటించిన తర్వాత వీడికి అంత్యక్రియలు చేయండి అని చెప్పి మీ అమ్మ కానీ మీ నాన్న కానీ అంటారా? ఈ ప్రశ్న దేవుడు నాకు వేశాడు. ఆ ప్రశ్న వేసేసరికి నాకు అసలు ఏం చెప్పాలో కూడా ఏం అర్థం కావట్లేదు. ఏం చెప్పాలో అర్థం కాక మౌనమైపోయి నిశ్చేష్టుడైపోయి రోడ్డు మీద అట్లా నిలబడ్డాను. అలా ఎవరంటారు? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ అమ్మాయి నేను ఉంచుకోదు, నీ తల్లిదండ్రులు నేను ఉంచుకోరు. అంటే ఎవరైనా నువ్వు బతుకుంటే ప్రేమిస్తావు, చనిపోతే తీసుకెళ్ళి పారేస్తావు, నువ్వు ఉపయోగపడతావంటే ప్రేమిస్తావు, ఉపయోగపడవంటే తీసుకెళ్ళి పారేస్తారు. బతుకుంటే ప్రేమించి చనిపోతే తీసుకెళ్ళి పారేసే ఒక తాత్కాలికమైన ప్రేమ నీకు దొరకలేదని ఫ్యాన్ కురి పెట్టుకొని చనిపోవాలనుకున్నావే, కానీ నువ్వు పాపంలో చనిపోయావు. నిన్ను బ్రతికించుకోవడానికి పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టి, నీ తండ్రి నేనే, నీ కొరకు నేను చనిపోయాను, నన్ను నమ్ము, నీ పాపం కడుగుతాను అని అంటే మాలోళ్ళ దేవుడు అన్నా, మాదిగోళ్ళ దేవుడు అన్నా, పలానా జాతి దేవుడు అని చెప్పి దూషించావు.
ఇప్పుడు చెప్పు, ఏ ప్రేమ గొప్పది? నీ తల్లి ప్రేమ గొప్పదా? నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమ గొప్పదా, లేక నా ప్రేమ గొప్పదా? దేవుడు అడుగుతున్న మాటలకి నేనేం చెప్పాలో నాకేం అర్థం కాలేదు. అప్పుడు దేవుడు నన్ను వల్ల అడుగుతున్న మాట, ఏ ప్రేమ గొప్పది? నువ్వు ఆ ప్రేమ కోసమే, నిన్ను వదిలేసి వెళ్ళిపోయే ఆ తాత్కాలికమైన ప్రేమ కోసమే ఫ్యాన్ కురిపెట్టుకుని చనిపోవాలనుకుంటే, మరి నీ కోసం చనిపోయిన నా ప్రేమ, నీ కోసం చనిపోతాను అన్న వ్యక్తి నువ్వు చూసుంటావు, కానీ చనిపోయిన వాళ్ళని ఎవరు నేను చూసావు? నన్ను తప్ప. నేను తీసుకెళ్ళి పారేసే ఆ ప్రేమే నీకు దక్కని ప్రేమ. ఆ ప్రేమ గీతాలే ప్రపంచంతో వినబడాలని చెప్పి నువ్వు పాటలు రాసావే, మరి నా ప్రేమ కోసం ఏం చేస్తావు? ఆ ప్రేమ నిన్ను వదిలి వెళ్ళిపోయింది, కానీ నేను నీ కోసం ప్రాణం పెట్టాను. ఏ ప్రేమ గొప్పది? ఆ ప్రేమ గొప్పదా, నా ప్రేమ గొప్పదా? ఆ ప్రేమకే నువ్వు అది చేద్దాం అనుకుంటే నా ప్రేమకి ఏం చేస్తావు? ఇప్పుడు చెప్పు, ఏ ప్రేమ గొప్పది అని ఒక ప్రశ్న వేసి దేవుడు నన్ను వదిలేశాను. ఆ రోజు ఆ రోడ్డు మీద విజయవాడ చిట్టినగర్ నుంచి కేఎల్ రావు నగర్కి మధ్యలో అరుణా కాన్వెంట్, మయూరి టీ స్టాల్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా మధ్యలో దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభు నాతో మాట్లాడిన ఆ మాటలకి, ఆ ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కాక, నిజంగా యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదా? మనుషుల పాపం కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడేనా? నేను ఈయన్న కులం తక్కువ దేవుడని, జాతి తక్కువ దేవుడని తిట్టాను అని నేను బాధపడి ఏడుస్తూ ఉంటే రోడ్డు మీద, అప్పుడు ప్రభు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా పశ్చాత్తాపం మొదలైన తర్వాత, మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు నేను, మనుషుల కోసం చనిపోయిన దేవుడు నేను, మనుషులంతా నేను కన్నబిడ్డలు పాపంలో చనిపోతుంటే నేను వచ్చి ప్రాణం పెట్టాను. అయితే నేను వారి తండ్రిని కానని చాలామంది నన్ను తెలుసుకోకుండానే చనిపోతున్నారు. నన్ను ఎరగకుండా చనిపోతున్న వాళ్ళకి నిజమేంటో నేను ఎరగకుండా కంటికి కనిపించిందల్లా దేవుడు అని అనుకునే వాళ్ళకి నా ప్రేమ గురించి చెప్తావా, నాకు సాక్షిగా బ్రతుకుతావా అని ప్రభు నన్ను అడిగితే, ప్రభు నేను నీ కోసం బ్రతుకుతాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఆ ప్రేమ కోసమే నేను నిజంగా ఎంత చేశానే, నీ ప్రేమ కోసం నేను చేస్తాను ప్రభు అని చెప్పి దేవుని దగ్గర తీర్మానం చేసుకొని ఆ రోడ్డు మీద దేవునికి నా జీవితాన్ని అప్పగించాను. దేవుడు ఆ రోజున నన్ను దర్శించాడు. ఆ రోజు నా జీవితాన్ని ప్రభు మార్చాడు. నేను ఆయనకి సమర్పించుకున్నాను. ఆయన చేతిలో నా జీవితాన్ని పెట్టేశాను. ఇక బ్రతికేది నీ కోసమే ప్రభు అని చెప్పి నేను తీర్మానం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మారు మనసు పొంది రక్షించబడి దేవుని సేవలో మా సేవకుల మధ్య నేను ఉంటూ దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక రోజున నేను మీకు ఇంతకు ముందు సాక్ష్యంలో చెప్పిన మాట, ఒక సేవకురాలు నాకు ఇలా దర్శన వరం కలిగిన సేవకురాలు చెప్పారన్న. ఆ సేవకురాలకు ఆరోగ్యం బాగోకపోతే హైదరాబాద్ నేను వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె, నువ్వు ఎవరు బాబు అని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్పాను, పలానా రోజు అంటే, అవును నువ్వు నల్లబట్టలు వేసుకొని ప్రార్థన చేసిన, అవునమ్మా నేను. చర్చికి వస్తున్నావు నువ్వు అని అన్నారు. వస్తున్నానమ్మా. అప్పుడు ఏమన్నారు, అయితే నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేయాలి, అబద్ధం చెప్పకుండా సత్యం చెప్తావా అన్నారు. చెప్పండి అమ్మా, అడగండి చెప్తానన్న. అప్పుడు ఆవిడన్న మాట ఏంటంటే, ఆ రోజు నువ్వు చర్చికి వచ్చినప్పుడు నల్లబట్టలు నాకు కనబడ్డాయి. ఏంటనంటే చెప్పాను, యేసుప్రభుని వదిలేస్తే శబరిమల కొండకు వస్తానని మొక్కుకున్నానమ్మా, అదే నేను చేసుకున్న మొక్కుబడి అని చెప్పాను. తర్వాత మరి మంచిది బాబు, సత్యం చెప్పావు. అయితే ఆ రోజు నాకు 3 దర్శనాలు కనబడ్డాయి. నేను ఒకటే అడిగాను, మిగతా 2 ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను, చెప్పండి అమ్మా. ఆ రోజు నల్లబట్టలు మాత్రమే కాకుండా ఒక అమ్మాయి కనిపించింది నాకు. ఎవరా అమ్మాయి అని అన్నారు. ఆవిడని కలిసినప్పుడు ఫస్ట్ ఎట్లా నేను మరలా షాక్ అయ్యాను, మరలా అదే పరిస్థితి.
అప్పుడు నేను ఆశ్చర్యం ఏంటంటే మీ మమ్మీ నన్ను పక్కన లేరు. వాళ్ళు నన్ను అడిగారు. అయితే అప్పటికి వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు ఎట్లా వస్తున్నావురా చర్చికి, ఎలా వస్తున్నావు చర్చికి. నా అంతటి నేను స్వచ్ఛందంగా ఎవరు చెప్పకుండా 8 గంటల కంటే 7:30కి వెళ్ళిపోతున్నాను. ఎలా వస్తున్నావు చర్చికి, ఎలా మారావని అడుగుతున్నారు. అట్లాంటిది నేను నా మార్పుకు కారణం ఏంటి ఎవరికి తెలియదు. ఆ రోజు ఆమె అడుగుతున్నప్పుడు, అమ్మ నేను అమ్మాయిని ప్రేమించాను, ఆమె కాదన్నప్పుడు చనిపోదనుకుంటే దేవుడు నన్ను దర్శించాడు, ఇలా నేను ప్రభువుని నమ్ముకున్నానంటే అప్పుడు ఆమె మంచిది బాబు, ఆ రోజునే దేవుడు ఇంకొక దర్శనం చూపించాడు. బైబిల్ బ్యాగ్ వేసుకున్న దేవుని సేవకుడిగా దేవుడు చూపించాడు నువ్వు దేవుని సేవ చేస్తావని. దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నేను మర్చిపోతానేమో, దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక పెన్ను పేపర్ తీసుకొని రా అన్నారు. సరే తీసుకొని వచ్చాను. ఆ పెన్ను పేపర్ తీసుకొని వస్తే కొన్ని బైబిల్లోని కొన్ని రెఫరెన్సులు నాకు చెప్పి, వీటిని చదువుకొని నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడికి నువ్వు కావాలి అని అన్నారు. అప్పుడు నేను దేవునికి నా జీవితాన్ని ఇంకా పూర్తిగా సమర్పించుకొని దేవుని సేవలో నేను కొనసాగడం మొదలుపెట్టాను. అట్లా నేను రక్షించబడడం జరిగింది. అట్లా నేను సేవకులోకి రావడం జరిగింది. దేవుని ఏర్పాటు నా పక్షాన ఉందని. నాకు విజయవాడలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ సేవ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా సేవ ఉంది, చాలామంది సేవకులు ఉన్నారు. ఇక్కడ నేను చేసేది ఏముంది? యేసు ప్రభు అంటే తెలియని ప్రజల మధ్యలోకి వెళ్ళి 2 రోజులైనా ప్రభుని ప్రకటించి ప్రభు కోసం ప్రాణం పెట్టాలి అని అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నున్నా అని. అయితే నాకు ఇష్టం లేక దేవుడిని అన్నాను, నిజంగా నేను నున్న ప్రాంతం వెళ్ళడం నీ ఉద్దేశం అయితే నాకు బైబిల్లో ఆ ఊరి పేరు చూపించి వెళ్ళమంటే నేను వెళ్తాను. నాకేంటంటే బైబిల్ చదివాం కదా, అందులో ఆ ఊరి పేరు ఉండదనుకున్నాను. కానీ దేవుడు నా అజ్ఞాన పొరలు రాల్చడానికి ఒకరోజు నాకు చాలా స్పష్టంగా మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో అక్కడున్న సందర్భం ఏంటంటే, యేసు ప్రభు శిలువ మరణానికి ముందు తన శిష్యుల్లో కొందరిని చూసి ప్రభువు ఏమంటాడంటే, మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద ఒకటి ఉంది, దాన్ని తీసుకొని రండి అని ప్రభు చెప్తాడు. అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, మీ ఎదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి అనే పదం ఉంటుంది. నున్న అనే పదం నేను అడిగాను దేవుడిని. నున్న అనే పదం నాకు ఎంత ఆశ్చర్యం అంటే, తెలుగు బైబిల్లో నా కోసమే ఆ పదం ఎక్కించారా? పరిశుద్ధాత్మ దేవుడు అందుకోసం దేవుడు రాయించాడా? నిజానికి మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి అని అర్థం. కానీ నేను అడిగింది మీ ఎదుట నున్న, నేను నున్న అనే పదం అడుగున్నా. కానీ అక్కడ మీ ఎదుట నున్న అనే పదం చాలా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. అట్లా నేను ఆ ప్రాంతానికి సేవ కోసం అని చెప్పి వెళ్ళాను. ఆ ఊళ్ళో ఎవరు నాకు తెలియదు. ఒక బంధువులు కానీ, స్నేహితులు కానీ, రక్త సంబంధికులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ. విజయవాడ పుట్టి పెరిగిందే కానీ ఆ ఊరు ఎప్పుడు వెళ్ళలేదు. ఆ ఊరిలో ఉన్న ప్రజలు తెలియదు, అసలు ఆ ఊరు వాతావరణం తెలియదు. అయితే దేవుడు మాట్లాడు ఆ ఊరికి వెళ్ళమని. అయితే ఆ ఊరికి నేను వెళ్ళినప్పుడు ఎవరు తెలియక అద్దెంటి కోసం కూడా ప్రయత్నం చేస్తే ఏమి దొరకక అద్దె కట్టుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి మధ్యలో నేను ఉండేవాడిని. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా కూడా దైవజనుడు భక్సింగ్ గారు పరిచర్య చేసినటువంటి ఆ పరిచర్య విధానాల్లో, ఆ క్రమంలో నేను పెరిగాను. ఏదైనా ఒక సంస్థలో నేను పరిచర్య చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దేవుడు నాతో ప్రత్యేకంగా అసలు నేను తెలియని దేవుడు నాతో చాలా ప్రత్యేకంగా అసలు నేను ఎవరో తెలియనటువంటి ప్రజల మధ్యలోనికి దేవుడు నన్ను వెళ్ళమన్నాడు సేవకి. సరే వెళ్ళమని చెప్పినప్పుడు నిరాధారమైన పరిస్థితి, అక్కడికి వెళ్ళాను. ఆ ఊరి శ్మశానం దగ్గర పరిచర్య మొదలుపెట్టాను. శ్మశానం దగ్గరే ఉండేవాడిని, శ్మశానం దగ్గరే పడుకునేవాడిని. శ్మశానం వాకిట్లోనే ఎదురుగా ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గరే, ఆ చెట్టు గట్టు మీద పడుకునేవాడిని. బస్ స్టాండ్కి వెళ్ళి స్నానం చేసేవాడిని. న్యూస్ పేపర్లు కొనుక్కొని ఒళ్ళు తుడుచుకునేవాడిని. ఒకటే వాటర్ బాటిల్ ఉండేది. మంచినీళ్ళు తాగాలన్నా, కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా ఒక్క బాటిలే. ఆ ఒక్క వాటర్ బాటిల్ తోటి అట్లా నేను పరిచయం చేస్తున్న రోజుల్లో ఒక త్రాగుబోతు రాత్రిపూట నిన్నెవడు రమ్మన్నాడు ఇక్కడికి అని చెప్పి ఆ ఊరు నుంచి నన్ను తరమడానికి చాలా పెద్ద కర్రతోటి నా మీద దాడి చేశాడు. నన్ను కొట్టంగా ఆ కర్ర ఒంటి మీద ఇరిగిపోయి ఇంత ముక్కలు అయిపోయి ఆఖరికి చిన్న ముక్క అయిపోయింది. ఇంకా ఆ సమయంలో రోడ్డు మీద పరిగెడుతూ నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నన్ను జ్ఞాపం చేసుకోవాలి.
నన్ను జ్ఞాపకం చేసుకో, శత్రువు నన్ను తరుముతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి నేను గట్టిగా అరుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒక బ్రదర్ ఎవరో సడన్గా వచ్చి బండి ఎక్కండి అని బండి ఎక్కించుకొని సెంటర్కి తీసుకెళ్ళిపోయి పోలీస్ కేసు పెట్టండి అన్నాడు. నేను పెట్టను బ్రదర్, పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు. అప్పుడు నేనైతే పెట్టను, తీర్పు దేవుడే తీరుస్తాను. అయితే నాతో పాటు ఉన్న సేవకులు కూడా చెప్పారు కేసు పెట్టమని. నేను పెట్టను బ్రదర్ అన్నాను. అయితే అలా వదిలేస్తే అట్లా ఇంకా కొంతమంది సేవకుల్ని ఏమైనా చేస్తే ఏంటి, వాడికి బుద్ధి రావాలంటే చేయాలన్నారు. నేను ఆ పని ఎప్పుడు చేయనన్నా అని దేవునికి అప్పచెప్పి వదిలేసాం. అయితే సుమారు ఒక 60 రోజుల వరకు, 60 రోజుల పైనే మైండ్ సెట్ పాడైపోయింది. అసలు నేనేం ఆలోచిస్తున్నానో ఏంటో ఎక్కడున్నానో తెలియదు. అప్పటికే మీటింగ్స్ కోసం అని చెప్పి డేట్స్ ఇచ్చాను, వాక్యం చెప్పడానికి కొన్ని చోట్లకి వెళ్ళాలి, ఇల్లు ఏం చెప్పాలో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి. దేవుడు మాట్లాడాడని అక్కడికి వెళ్ళడం, సేవ చేసుకోవడానికి వేరే ప్లేసులు, మంచి మంచి ప్లేసులు ఉన్నాయి, కానీ దేవుడు చెప్పాడని అక్కడికి వెళ్ళడం. నాకు ఎదురైన పరిస్థితుల్లో వెళ్ళేవాడిని, నిలబడేవాడిని, దేవుడు అద్భుతంగా వాడుకునేవాడు, మళ్ళీ వచ్చేసేవాడిని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడాడు. పగ తీర్చడం నా పని అని, వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు అని దేవుడు మాట్లాడిన తర్వాత నేను కేసు అయితే పెట్టలేదు. కానీ దేవుడు వరుసగా ఆ ఇంట్లో మరణాలు దేవుడు అనుమతించాడు. నన్ను కొట్టిన వ్యక్తి వాళ్ళ తల్లి 5 నెలలకే చనిపోయింది. తర్వాత ఇంకొక తన తండ్రి ఒక 5 నెలలకే చనిపోయాడు. ఆ రాత్రి కొట్టడానికి కర్ర దుప్పటి ఇచ్చిన యవ్వనస్తురాలు కొట్టిన వ్యక్తి వాళ్ళ భార్య, ఆమె కూడా కరెక్ట్గా ఇంకొక సంవత్సరానికి ఆమె కూడా చనిపోయింది. ఆ పరిస్థితిని అక్కడున్న ఒక కుటుంబం, ముస్లిం కుటుంబం చూసి ఒక పాస్టర్ గారిని దేవుడు ఈ ఊరికి పంపిన దైవజనుడిని నిష్కారణంగా కొట్టడాన్ని బట్టి వీళ్ళు ఇలా అయ్యారని చెప్పి ఆ ముస్లిం కుటుంబం వాళ్ళు ప్రభువుని తెలుసుకొని మందిరానికి రావడం మొదలుపెట్టారు. అట్లా నేను ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నా, పరిచయం చేస్తూ ఉండగా ఒక అద్దె ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఒక చిన్న అద్దెల్లో ఒకటి పరిచయం కోసం దొరికింది. మా ఇంటి ఓనర్ గారు పోలారెడ్డి సుబ్బారెడ్డి గారని చాలా మంచి వ్యక్తి, ఆంటీ గారు, అంకులు చాలా మంచి వాళ్ళ ఇంట్లో పరిచర్య ప్రార్థన పెట్టుకోవడానికి వాళ్ళు నిజంగా రెడ్లు అయ్యి ఉండి కూడా, విగ్రహారాధికులు అయ్యి ఉండి కూడా వాళ్ళ ఇంట్లో ప్రార్థన కోసము వాళ్ళు దేవుడిచ్చాడు. ఏంటి ఎట్లా సాధ్యమైంది అని చాలామంది అనుకున్నారు, కానీ దాని వెనకాతల ప్రయాసం ఉంది. దేవుడు కనికరించి ఆ రూమ్ ఇచ్చాడు. అట్లా రూమ్ ప్రభు ఇచ్చాడు. దేవుని సేవ అక్కడ చేస్తున్నాం. ఇలా చేస్తూ ఉండగా నాకు వివాహం అయితే కాలేదు. ఇలానే వెళుతూ ఉండగా ఏం జరిగిందంటే, నా వివాహ విషయంలో నేను రక్షించబడిన దగ్గర నుంచి సుమారు నా వివాహ సమయానికి వచ్చేసరికి సుమారు 14 సంవత్సరాలు ప్రార్థన చేశాను. నా తీర్మానం ఒకటే, అదేంటంటే నేను ఇష్టపడే వ్యక్తి కాదు ప్రభా, నువ్వు ఇష్టపడే వ్యక్తి కావాలి. నా కళ్ళతో నేను ఆమెను చూడను, నువ్వు చూసిన వ్యక్తి నాకు కావాలి. కులంతో నాకొద్దు, మతంతో నాకొద్దు, ప్రాంతంతో నాకొద్దు, ఏం చదువుకుందనేది నాకొద్దు, నేనైతే చూడను, నువ్వు చూసిన వ్యక్తినే చేసుకుంటాను అని దేవుని దగ్గర ప్రార్థన చేశాను. నా వివాహ సాక్ష్యం చెప్పాలి అని అంటే అది మా ఛానల్లో అప్లోడ్ చేశాం. అది సుమారు 3 పార్ట్లు ఉంటుంది అది సాక్ష్యం. కాబట్టి అది చాలా అవసరం యవనస్తులకి. దేవుడు, ఎందుకంటే ఈ రోజున వివాహం అనేసరికి దేవుని చిత్తం అని అంటున్నారు, కానీ అన్నీ చూసుకుంటారు, పేరుకే దేవుని చిత్తం. కులం చూస్తారు, మతం చూస్తారు, ప్రాంతం చూస్తారు, కలర్ చూస్తారు, క్యాస్ట్ చూస్తారు, అదే క్యాస్ట్ చూస్తారు, ఎంత తూగుతుంది అన్న సంగతి చూసుకొని అప్పుడు అన్నీ కుదిరిన తర్వాత లాస్ట్లో ఇది దేవుని చిత్తము అని అంటారు. కానీ దేవుని చిత్తం, నేను ఎరిగిన దేవుని చిత్తము, దేవుని చిత్తం అనే పదానికి నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే 99% దేవుని చిత్తం మన సొంత ఇష్టానికి అనుకూలంగా బయలుపడదు. అది చాలా భిన్నమైనది. అది చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒక అడుగేస్తే అందులో ఉన్న మాధుర్యం ఏంటో అర్థమైంది. కానీ శత్రువు ఆ అడుగే వేయనకుండా ఆపుతాడు. కాబట్టి దేవుడు తన మహాకృపను బట్టి నేను ఏదైతే ఆశపడ్డానో 14 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎన్నో సంబంధాలు వచ్చినాయి. హెబ్రోన్ సంస్థ నుంచి తిమోతి అంకుల్ గారు ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అంకుల్ కూడా ఫోన్ చేసి మ్యాచ్ ఉంది నాన్న, దేవుడు మాట్లాడిందే చేసుకోకూడదని చెప్పి తల్లిదండ్రుల్ని కాదు, సంఘాన్ని కాదు, లేకపోతే నన్ను నేను సంతోషపరిచినది కాదు, దేవుడిని సంతోషపరిచే దైవ చిత్తాన్ని చేయాలనుకున్నా. దేవుడు కృప చూపించాడు. ఆఖరి వరకు
దేవుడు నాకు మ్యారేజ్ చేశాడు, పెళ్ళి సంబంధం సెట్ అయ్యింది. ₹1 కట్నం తీసుకొని ఉన్నాను, ₹1 కూడా కానుకలు వద్దని పెట్టనని చెప్పాను పెళ్ళి మండపంలో. తర్వాత శుభలేఖ అన్నీ కూడా చాలా విచిత్రంగా మాకు కనుక వస్తే అన్ని ఆధారాలు ఉంటాయి. మా పత్రిక కూడా ఇంటి పిలుపు ఎట్లా ఉంటుందంటే దాని మీద సృష్టికర్తయు సర్వలోకనాథుడగు పరిశుద్ధ దేవుని నిర్ణయ ప్రకారం జతపరచబడుతున్న జకర్యా సో అనే మాట ఉంటుంది. అంతేగాని ఇంటి పేరు పిలుపులు కూడా లేకుండా అదంతా చూసి చాలామంది ఆశ్చర్యపడ్డారు. డబ్బులు తీసుకోకుండా ఎట్లా చేస్తారంటే, నా పెళ్ళికి నేను ప్రభుని అంగీకరించి సేవలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా చెయ్యి చాపి భిక్షాటం చేసే పరిస్థితికి దేవుడు తీసుకురాలి. ఫోన్పేలు, గూగుల్ పేలు నెంబర్లు ఇచ్చి చేసేటువంటి పరిచర్య దేవుడు తీసుకురాలి. ఆయన చూస్తున్నాడు అని ఆయన మీద నమ్మకంతో ఆయన పిలుపుని బట్టి సేవ చేసుకుంటూ వెళ్తాం. దేవుడు చాలా అద్భుతంగా ఆయన కృప చూపించి తన కృపచేత దేవుడు ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని చాలా అద్భుతంగా తన కృపచేత దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు ఒక భిక్షాటన చేసేటువంటి పరిస్థితి నా జీవితంలో రాకుండా ప్రభు కృప చూపించి ఆయన శక్తిని రుజువుపరిచేటువంటి కృపను ప్రభు ఇచ్చి నా మ్యారేజ్ విషయంలో చాలా అద్భుత కార్యం చేశాడు. ₹1 తీసుకోకుండా, మనిషిని చూడకుండా ఏంటి పెళ్ళి అని చెప్పి పెళ్ళికి నేను పిలవని వాళ్ళు కూడా వచ్చారు. ఈ రోజుల్లో ఈ పెళ్ళి ఏంటి, ఇన్ని సంవత్సరాలు ఈ రోజుల్లో ప్రార్థన చేయడం ఏంటి అని పిలవని వాళ్ళు వచ్చారు. ₹1 తీసుకోకపోయినా ఒక్కొక్కరిని ప్రభు కదిపి చాలా అద్భుతంగా ప్రభు పెళ్లి చేశాడు. నా పెళ్ళికైన ఖర్చు సుమారు 7 లక్షలు. సెల్ ఫోన్లో ఫోటోలు తీద్దాం అనుకున్నాం, దేవుడు కెమెరా పెట్టించాడు, డ్రోన్ కెమెరా పెట్టించాడు, LEDs పెట్టించాడు. అసలు ఎంతగా లేదంటే పెళ్లి రోజున నేను కారు కూడా పెట్టుకోలేదు కదా, నేను రావడానికి మండపానికి కారు కూడా పెట్టుకోలేదు. అట్లాంటి దేవుడు గొప్ప దైవజనులు మా పెళ్లి విషయంలో దేవుడు వాడుకునే దైవ సేవకులు మంజిత్ పాలన్న, జాయక్ కానీ దేవుని సేవకు కర్ణాటకలో మిషనరీ వర్క్ చేస్తున్నారు. ఆ సేవకుల ద్వారా దేవుడు నా మ్యారేజ్ చేసి ఆయన తన కారులో తీసుకొని వచ్చి ఆ మ్యారేజ్ ప్రభు చేశాడు. చాలా అద్భుతంగా ప్రభు తన మహిమార్థమే ప్రభు చేశాడు. అట్లా మ్యారేజ్ అయిన తర్వాత పెళ్లి రోజున రూమ్లోకి నేను నా భార్య వెళ్ళినప్పుడు అప్పుడు నేను అడిగాను, నీ పేరేంటి అని. నా పేరు రీనా అని చెప్పింది ఆవిడ. అప్పుడు నేను అన్నాను, మీరు ఎంతమంది అన్నదమ్ములు చెప్పినా, నీ భాష ఏంటి కొంచెం తేడాగా ఉంది అంటే, మేము కర్ణాటక అండి మాది, మేము కన్నడ వాళ్ళం, నేను తెలుగు నేర్చుకున్నానని చెప్పింది. పెళ్లి రోజునే ఇవన్నీ నాకు తెలుసు. నేను చెప్పే విషయం ఏంటంటే, పెళ్లి విషయంలో ఎదురు చూసేటువంటి యవనస్తులకి మన సొంత నిర్ణయము, మన సొంత ఇష్టము దేవుని చిత్తం కాదు. ప్రభు ఉద్దేశం వేరు, ప్రభు ఆలోచన వేరు. ప్రభు చిత్తం ఏంటనేది తెలుసుకొని దాని ప్రకారం చేయడమే అది మన జీవితంలో శ్రేష్టమైనది. దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఒక బాబునిచ్చాడు. బాబు పేరు గాస్పల్ విట్ఫీల్డ్. బాబు కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మందిరం విషయంలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మందిర సాక్ష్యం కూడా దేవుడు కృప చూపించి ఒక రోజున ఒక ఆటంకంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు కట్టుకుంటున్న వాళ్ళ ఇంటి నిర్మాణం ఆపేసి దేవుడు వాళ్ళతో మాట్లాడి ప్రభు స్థలం ఇచ్చాడు. 1 సెంటు స్థలం దేవుడు వాళ్ళ ద్వారా ఇస్తే, ఇంకొక సెంటు ఇట్లానే యూట్యూబ్లో నా సేవ సాక్ష్యం విని కన్నీళ్లతో ఒక ఇంజనీర్ గారు ఆయన ఫోన్ చేసి ఇంకొక సెంటు స్థలం ఆయన కొనిపెట్టాడు. అట్లా మేము మందిర కన్స్ట్రక్షన్ని ఒకే ఒక్క రూపాయితో మొదలుపెట్టాం. మందిరము దేవుడిచ్చిన మేరకు పరిచర్య జరుగుతుందని దేవుని మందిరం కూడా నడుపుతున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని పరిచర్య మమ్మల్ని బట్టి విస్తరించాలని, దేవుని సేవలో నమ్మకంగా కొనసాగాలని, మా కోసం మా పరిచర్య కోసం ప్రార్థన చేయాలని మనవి. ప్రత్యేకంగా ఈ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ క్రియేషన్స్ ఫర్ జీసస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులైన వారందరికీ నా మనవి ఏమిటంటే, ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేస్తున్నారు కేవలము ఆదాయం కోసం, దానివలన ఏదో లాభం దొరుకుతుంది అని. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నప్పటికీ కూడా ప్రభు పని జరుగుతుంది, అది వేరే సంగతి. అయితే మన సహోదరులు కార్తిక్ బ్రదర్ తన ఉద్దేశం ఏంటి యూట్యూబ్ ఛానల్ పెట్టడంలో అని అడిగినప్పుడు చాలా మంచి
తన ఉద్దేశాన్ని చెప్పాడు. ఏంటంటే నశిస్తున్న ఆత్మలు రక్షించబడాలి, సత్యము ప్రజల్లోనికి వెళ్ళాలి, కొందరైనా ప్రభు తట్టు తిరగాలి. ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా కొందరి జీవితాల్లో వెలుగు నింపబడాలి అని దీనికి ఈ ప్రోగ్రామ్కి పేరు కూడా వెలుగు సాక్షులు అని ఒక మంచి పేరు పెట్టి క్రీస్తుకు మరి సాక్షులైన వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళని ఎంతో గౌరవించి వారి సాక్ష్యాన్ని ప్రజల్లోని తీసుకుని వెళుతున్నారు. కాబట్టి ఈ మంచి ప్రోగ్రాంలోనికి నన్ను ఆహ్వానించిన కార్తిక్ గారికి హృదయపూర్వక వందనాలు. అట్లానే ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు. ఇంతవరకు నా సాక్ష్యం మీరు విన్నారు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఉంది, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు అన్నారు, ఏమన్నారంటే, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే ఉన్నాను. ఈరోజు వరకు నా జీవితంలో నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప. నేను ప్రభువుకి వ్యతిరేకిని, విరోధిని. నాలాగా ఒకవేళ యేసు ప్రభు ప్రేమ తెలియక ఆయన్ని ద్వేషిస్తుంటే, మిత్రమా, నీ కొరకు నా కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడు. ఆయన మన కొరకు తిరిగి లేచాడు. ఆయన అంగీకరిస్తే మోక్షరాజ్యం, పాపము నుండి విడిపించబడతాం, దాని శిక్ష నరకము నుండి తప్పించబడతాం, మోక్షానికి దేవుడు ఉండే స్థలానికి వెళతాం. ఒక్కటే నరకం, ఒక్కటే పరలోకం. క్రైస్తవులకు ఒకటి, ముస్లింలకు ఒకటి, తర్వాత బౌద్ధులకు ఒకటి, ఇలా వేరువేరుగా పరలోకాలు లేకపోతే వేరువేరుగా నరకాలు లేవు. కాబట్టి సృష్టికర్త అనే దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు యేసు ప్రభు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు. ఆయన సృష్టికర్త, ఆయనే దేవుడు అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకో చెప్పమంటారా? నాకు ఒక చిన్న బాబు ఉన్నాడండి. వాడికి వయసు ఎంత అంటే 11 నెలలు. నా బిడ్డను అందరూ ముద్దాడుతారు, అందరూ ఎత్తుకుంటారు. కానీ వాడు కనుక పిల్లలు ఏం చేస్తారు? ఆ డ్రాయర్ ఖరాబ్ చేసుకుంటారు పద్దాక. వాడు ఆ పని చేసినప్పుడు మాత్రము ఖచ్చితంగా అందరూ తీసుకొచ్చి మాకే ఇస్తారు. ఎందుకు ఇస్తారండి? ముద్దాడారు కదా, ఏం కడగచ్చుగా? ఎందుకంటే మేమేమైనా కన్నామా అని అంటాం. కాబట్టి మేమెందుకు కడుగుతాము? మన బిడ్డల్ని మనం ఎందుకు కడుగుతామంటే మనం కన్నాం కాబట్టి. యేసు ప్రభు ఒక్కడే దేవుడు నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మిత్రమా, ఆయన ఒక్కడే పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు మన పాపాలను కడగడానికి. ఇది ఒక్కటి చాలు రుజువు. ఆయన మన తండ్రి, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన అంగీకరిస్తే మోక్షరాజ్యం లభిస్తుంది. మిత్రులారా, ప్రభుని అంగీకరించి ఆయన ప్రేమకు సాక్షులు కావాలని నా ప్రేమపూర్వక మనవి. మా భారం కూడా అదే. మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలని మనవి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఎక్కువ మందికి వెళ్ళేటట్లుగా చేయగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు. మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా దైవజనులు మనకు తెలియపరిచి ఉన్నారు. సాక్ష్యం పంచుకున్నటువంటి దైవజనులకి మరి కార్తీక్ క్రియేషన్స్ ఫర్ చేసినటువంటి ఛానల్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇప్పటిదాకా ఓపికగా వీక్షించినటువంటి ప్రేక్షకులకు కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.